హాయ్ అండి, మర్విన్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఈరోజు మా గ్రామంలో ముగ్గుల పోటీ జరుగుతుంది. ఆ ముగ్గుల పోటీ ఏ విధంగా జరుగుతుందంటే పొద్దున లేవగానే అంత ఊడ్చిళ్ళు చల్లిళ్ళు ఒక డబ్బాలు కూడా పెట్టిళ్ళు. ఎందుకంటే వేరే వేరే గ్రామాలలో మా ఊరు నుంచి పోయి నౌకర్లు చేసేటోళ్ళు అందరూ నేను సాయంత్రం వరకు ఊరు చేరుకున్నారు. ఇందులో ముఖ్యంగా కోలే దామోదర్ రావు భద్రాచలంలో ప్రెస్ రిపోర్టర్గా పనిచేస్తాడు. ఆయన ఆధ్వర్యంలో అయితే ఇలా ముగ్గుల పోటీలు నడుతున్నాయి. ఆ ముగ్గుల పోటీలలో మన మర్విన్ టీం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అందరం కలిసి ఒక వేదికగా మనం సవాట్లో కలుసుకుందామని ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ చేసినాం. సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది ముగ్గు. ఆ ముగ్గును మన మహిళలు, మన అమ్మలు, మన తల్లులు, మన అక్కలు చెల్లెలు అందరూ మంచిగా ఇంట్లో ఆకిట్ల ముగ్గేసి నవధాన్యాలు పోసి ఆ ముగ్గును ఒక దేవుని లెక్క పూజిస్తారు. ఇలా ఇక మా గ్రామంలో ఉండే ప్రముఖులు అయితే అందరం ఇక్కడ సావడి కాడ కలిసినాం, ఒక టెంట్ వేయించినాం, బాక్సులు పెట్టించినాం, ఆ గ్రీన్ మ్యాట్ ఇదంతా ఇక డబ్బాలు కొట్టించినాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బా. ఇక వీళ్ళందరూ కలిసి అయితే ముగ్గులు పోటీ చేద్దామని చూస్తాను. ఇక ఈయన మామగారు హాయ్ మామ. ఇక ఈయన దామోదర్ మామ అంటే ఈయన ఆధ్వర్యంలో నడుతుంది. మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిండు. మనందరం కలిసి ఒక వేదికగా ఇక్కడ మనందరం కలిసి ఇక్కడ కలుద్దాం. కలిసి మన గ్రామస్తులం అందరం ఏకాస్తులమై ఒక మంచి ప్రోగ్రాం చేస్తాం మామ. బహుమతులు పెడదాం, 1 బహుమతి, 2 బహుమతి, 3 బహుమతులు పెడదాం. వచ్చిన వాళ్ళందరికీ కౌన్సిలేషన్ బహుమతులు కూడా ఇద్దామని ఉద్దేశంతో పెట్టినాం. ఎందుకు ఇది పెట్టి ఏదో లబ్ధి కోసమో లాభం కోసమో కాదు, గ్రామస్తులం అందరం ఒక కాడ కలుద్దాం, మహిళలతోటి మన అక్క చెల్లెళ్ళతోటి ఈ పండుగ పంచుకుందాం అనే ఉద్దేశంతో ఇన్నైతే కలిసినాం. ఓ అక్కల చెల్లెల అందరూ అప్పాలు చేసుడు సకినాలు చేసుడే కాదు, ముగ్గులు వేసేందుకు ముందుకు రావాలి, మొదటి ప్రైజ్ తీసుకొని పోవాలి. అందరూ నాకని మొదటి ప్రైజ్కు ప్రయత్నం చేసి ఎవరైతే మొదటి ప్రైజ్ దక్కించుకుంటారో వాళ్ళని విశ్వ విజేతగా వేదికకు పరిచయం చేస్తాం. ఓ అక్క రాళ్ళి ముగ్గులు వేసుకుందాం. నద్దునూరి మాలతి, వెళ్ళి అన్వేషు ఆయన పేరు నమోదు చేయలే. ముఖేతావా బా ముఖేతావా పరికి పెగ్గేతావా. ఇక్కడ పేరు నమోదు కార్యక్రమం ఉంటుందండి. ఇప్పటి వరకు ఒక 14 మంది నమోదు చేసుకున్నవారు. ఇంకా ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే వచ్చి ఇక్కడికి మీ పేరును నమోదు చేసుకొని పోటీదారులలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాము. రావాలి గింతేనా దానిస్తాను. ఎవరికి కేటాయించిన నెంబర్లలో వాళ్ళు 14. కోలే నిషిత 4, నంబర్ 4 నిషిత. మోకిల అఖిల 8, 9. దయచేసి వాహనదారులు వేరే దారి గుండా పోగలరు. అలా ముగ్గెత్తానే నడి దారి నుంచి పోతాడు. మిమ్మల్ని బిడ్డ కూడా అడుగు పెట్టదు. మళ్ళీ మీరిద్దరు కదా హెల్పర్, ఒకరు మీరిద్దరు. ఓకే, ముగ్గేసేది వాళ్ళు ప్రధానం ముగ్గు, నువ్వు హెల్పరు. రైట్, మీరేవాళ్ళు ముగ్గేసేది నువ్వా హెల్పర్ వాను. ఓకే, ఇక మిగతా వాళ్ళు అడుగు పెట్టదు. ఇలా 100% 4 నిమిషాలే ఉంది. టైం జల్జీ అవుతుందా ఇప్పుడు? అంతకుముందు గడవాలి. కన్నా ఉన్నారేమో ఎవరి డబ్బాలలో వాళ్ళకి రాలి. ప్లీజ్ ఇద్దరు 1 గంట వరకు మీకు టైం ఉంది. ఎగ్రమేం లేదు. గజిబిజి చేసి ముగ్గును ఖరాబ్ చేసుకోకూడదు ప్లీజ్. గంట ఉన్నది. ఓ అర్ధగంట ముందైనా ఏం కాదు, మేము ఓపిక పట్టుకుంటాం. ముందుగానే వేసి అనుకుంటాం. కానీ అయ్యో టైం లేదని పర్ర గీసి ముగ్గును ఖరాబ్ చేసుకోకూడదు. దండం పెడతా. ఆవు, ఇగో ఇది పాలపుంత, కొబ్బరి చెట్టు, అమ్మ. అసలు ప్రధానంగా అమ్మ వస్తుంది ఇలా కదా. చూడం అసలు దీని ఫుల్ కలర్ఫుల్ అయినాక దీని సంగతి తెలుస్తుంది బ్రో. దీన్ని చుక్కల ముగ్గు అంటారు కదా, అంతే కదరా? ఎన్ని చుక్కలు ఎన్ని వరుసలు అనేది ఏమైనా ఉంటుంది అది? మీకున్న టైంను ఎంత జల్దీ వాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఒక చిన్నది స్టార్ట్ చేసిళ్ళు. వీళ్ళ వయసుకి అసలు లేవద్దు, కానీ ముగ్గుల పోటీలో పాల్గొనారంటే వీళ్ళు సూపర్. హాఫ్ అన్ అవర్ ఉన్నది. మీరు ఎందుకు తిప్పలు పడతారు? వచ్చే సమయం ఉన్నది. మంచిగా వేసుకోవాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉన్నది. హాఫ్ అన్ అవరే అయింది. హాఫ్ అన్ అవర్ ఉంది. ఈమె ఎవరు, ఇది ఏంటిది మొత్తం టోటల్ డిస్క్రిప్షన్ మీద రాయి కింద. ఇంత చిన్న వయసులో అసలు సంక్రాంతి అంటేనే తెలియని రోజులల్లా ఈ చిన్నపిల్లలు ముగ్గుల పోటీలో పాల్గొనంటే ఎంత అరదు. అయ్యో జడ సౌరం వేసినావు, ఇంటికెళ్ళేనా అది? మరి పువ్వులు పెట్టు, సౌరం వేసినట్టే ఉన్నది కానీ ఇంటికెళ్ళి గంత పొడుగు ఉంటాయా? పైన చెట్టు, అది గొడ్డలి.
డిపార్ట్మెంట్ తిప్పింది. చెట్టు కొట్టకండి. కొబ్బరి చెట్లు 2. మరి గిదేంటి కాసిపు కదా? గిదేంటి గిదేంటి గిల్లనా? ఓకే, అవి 2 పతంగిలు. సూర్యుడికి అక్కనేనా? అచ్చా అచ్చా. మామిడాకుల తోరణం. విజ్ఞప్తి అందరికీ 40 నిమిషాలు అయితే అయింది. అయినా ఎగిరపడకుల్లి, ఇంక 20 నిమిషాలు ఉంది. మంచిగా వెళ్ళి నిదానంగా అందరూ వాళ్ళ వాళ్ళ పనులలో నిమగ్నమై ఉన్నారు. మీకు ఎవరు కనిపించలేరు, ఏమీ అనిపించలేదు. ఇంకా 20 మినిట్స్ మోర్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి జడ్జీలు అంటే న్యాయ నిర్ణేతలు మార్కులు వేసేది మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రవీందర్ గారిని, మరియు మాజీ ఎంపీటీసీ శైలజ గారిని, మరియు మర్విన్ వీడియోస్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ గారిని, ముగ్గురిని స్టేజ్ వద్దకు రావాలని కోరుచున్నాం. జడ్జిమెంట్ అవుతుంది. చూడాలి మనం జడ్జిలు మార్కులు ఎత్తాలి ఒక్కొక్క దానికి. పల్లి ముందు పల్లి సార్. మాజీ ఉప సర్పంచ్ మిఠాపల్లి సుభాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం ముగ్గుల పోటీ ముగిసింది. అట్నే న్యాయ నిర్ణేతలు మీకు అందరికీ మార్కులు వేసిండ్రు. ఇప్పుడు విజేతను ప్రకటించే సమయం కూడా దగ్గరికి వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వైష్ణవి అండ్ మౌనిక. వారికి పుర ప్రముఖులు, మండల నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అందరి చేతుల బహుమతి అందుకుంటారు. వారికి గిఫ్ట్ బిగ్ క్లాప్స్. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ను దీన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ గెలిచినట్టే కాబట్టి అందరూ నిరాశ పడాల్సిన అవసరం లేదు. కొందరికే బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇక్కడ చేసిన ప్రతి పార్టిసిపెంట్ చాలా చక్కగా ముగ్గులు వేసిండ్రు. ఎవ్వరు కూడా బాధపడాల్సింది లేదు. అందరు చాలా చక్కగా చేసిండ్రు. ఫస్ట్ సెకండ్ అని ఏమీ లేదు. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అందరికీ తప్పకుండా ప్రైజులు ఉంటాయి. ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ చాలా చక్కగా చేసిండ్రు. కోలాటం మహిళలు కూడా చాలా చక్కగా ఆడిళ్ళు. అందరికీ మరొకసారి పండుగ సందర్భంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ. కౌన్సిలేషన్ ప్లేస్ స్పెషల్ ప్రైజ్ దాసరి ప్రజ్ఞ అండ్ టీమ్. ఏదేమైనా దేశరాజపల్లి ఒక మారునంటే సీరియల్ తీసుకోవాలనే చాలా సంతోషకరమైన విషయం. వీళ్ళకి చిన్న రత్నాకర్ చిన్న సత్కారం ఇక్కడ కొండంత అనుకోవాలి. సర్ప్రైజ్ ఇంకా మార్విన్ వీడియోస్ చూసిల్లు కదా. ఇప్పటి వరకు అయితే ఎవరెవరు పాల్గొన్నారు? మా గ్రామస్తులు అందరు పాల్గొన్నారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే చిన్న పిల్లలు పాల్గొన్నారు. మా గ్రామంలో చిన్న పిల్లలు 3 జతలు వచ్చినాయి. వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎట్లున్నది మా బ్లాగ్ చూసిల్లుగా. మీరు కూడా పండుగ ఎట్లా జరుపుకుంటారో ఏం కాదో కింద కామెంట్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్విన్ వ్లాగ్స్. బాయ్.